నీకే చెప్పేది. మొన్న జరిగిన సంఘటనకి ఇంకా ఫీల్ అవుతున్నావా? దాని బదులు దాని నుంచి నువ్వు ఏ లెసన్స్ నేర్చుకున్నావో రివర్స్లో ఆలోచించు. మనిషి నేచర్ అంటే హ్యూమన్ నేచరు బేసిక్ స్వభావం ఏంటి అంటే వాళ్ళు ఎలాగోలా బ్రతికాడు. కాబట్టి స్కిన్ కాపాడుకోవడం కోసం నీతో అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తప్పు వెతికే బదులు వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకున్నావు కాబట్టి నెక్స్ట్ ఎలా మలుసులుకోవాలో, నెక్స్ట్ వాళ్ళతో ఎలా ఉండాలో ఐడియా వచ్చింది. అయిపోయి. జంతువుల్లో పులి, సింహం, నక్క, జింక ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఒకటి పాలిచ్చే జంతువు అయితే ఒకటి నీ పీక పట్టుకునే జంతువు. ఎగ్జాంపుల్, గుర్రాన్ని నువ్వు డైరెక్ట్గా అడుగు నుంచి తెచ్చి స్వారీ చేసావనుకో నిన్ను ఎగిరి తంతది. కాస్త ట్రైన్ అయితే యూ కెన్ రైడ్ ఇట్. నిన్ను హట్ చేసిన వాళ్ళది ఎంత తప్పో నీది అంత తప్పు. వాళ్ళ స్వభావం తెలుసుకోకుండా నీ పగ్గాలు వాళ్ళ చేతిలో పెట్టినందుకు ఫీల్ కాకు. ప్రపంచమే ఒక పాఠశాల. ప్రతి వ్యక్తి ఒక పాఠం, ప్రతి వ్యక్తి గుణపాఠం చెప్పే గురువే. అన్ని పాఠాలు పాజిటివ్గా ఉండాలని అస్సలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. ఇప్పుడు కమ్మిన మబ్బులు శాశ్వతం కాదు సౌందర్య. కాసేపు ఆగు, నీ గొడవలు నువ్వు మెయింటైన్ చేయి. అంటిల్ జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ది క్లైమేట్. అంతేగాని నేను సైతం వర్షధారకి నా కన్నీటి ధార దానం చేస్తాను అని ఏడుస్తూ కూర్చోకు. ఉంటా.